పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి అని పిలుచుకున్న జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అన్న ఫిలాసఫీ దేశ ప్రజలందరిలో నరాల్లో ఉక్కు సంకల్పంగా నిలుస్తోంది. దీనెమ్మ జీవితం, ఈ జన్మ ఎందుకు, ఏం సాధించలేకపోతున్నాం, ఏంటి జీవితం అని చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి హిందువుకి, ప్రతి భారతీయుడికి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, కోరికలు, అభిప్రాయాలు, ఆలోచనలను పక్కన పెడితే ఒక్కటి మాత్రం నిజం. ఇండియా సూపర్ పవర్ కావాలని, ప్రపంచాన్ని ఏలాలని, భారతదేశం అఖండంగా నిలవాలని ఆరాటం భారతీయులందరిలో 100కు 200% ఉంటుంది. ఇండియా సూపర్ పవర్ కావడంతో పాటు ఇండియా అఖండ భారత్ కావాలనే స్వప్నం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ కలను సాకారం చేసుకోవాలని 145 కోట్ల మంది భారతీయులు కృతనిశ్చయంతో ఉంటారు. నాటి బ్రిటిష్ ఇండియా ఒక్కటిగా అయితే ప్రపంచాన్ని ఏలే దేశంలా ఇండియా నిలుస్తోందన్న సిద్ధాంతం దేశంలోని కొన్ని వర్గాల ప్రజల్లో బలంగా ఉంది. నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా తర్వాత చైనా మాత్రమే ఉండేది. ప్రపంచాన్ని ఓవైపు చైనా, ఇండియా, మరోవైపు ఈజిప్ట్ మాత్రమే శాసించేవి. కానీ బ్రిటిషర్లు అమెరికాను తయారు చేసి మనపై దొంగ దెబ్బతీశారు. ఇప్పుడున్న టెక్నాలజీ, వాణిజ్య అవకాశాలు లేని రోజుల్లోనే ఇండియా ప్రపంచానికి మార్గదర్శనం చేసిందన్న చరిత్రను మనం ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. విభజించి పాలించు సిద్ధాంతం ఆధారంగా ఇండియాను నాడు బ్రిటిషర్లు ముక్కలు చక్కలు చేశారు. కానీ దేశ ప్రజల్లో మాత్రం అఖండ భారత స్ఫూర్తి నేటికీ దేదీప్యమానమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. దేశంలోని మెజారిటీ ప్రజలు ఇరుగు పొరుగు దేశాలన్నీ ఎప్పటికైనా ఇండియాలో భాగంగా కావాలని కోరుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం. పొరుగు దేశాల గౌరవం మనం ఎప్పుడు సాధించవచ్చో చెప్పాడు శక్తివంతమైన మగధ సామ్రాజ్యాన్ని నిర్మించిన చాణక్యుడు. ఎదుటివారి గౌరవాన్ని పొందే శక్తి మనకుండాలంటే శక్తివంతమైన సామ్రాజ్య నిర్మాణంతోనే సాధ్యమని చెప్పాడు. గ్రీకులతో పోరాడటానికి భారతదేశాన్ని ఏకం చేసిన ఆయన బలహీనంగా ఉంటే ఆ దేశం ఆకలి కారణంగా పొరుగువారి దోపిడీకి గురవుతుందని ఘంటా బజాయించి మరీ చెప్పాడు. ఎక్కువ భూమి, అధికారం కోసం ప్రజల రాజకీయ ఆకాంక్షల కారణంగా భౌతిక సరిహద్దు పవిత్రతను కోల్పోతుందని హెచ్చరించాడు. అదే నాడు బ్రిటిషర్లు ఇండియాను ముక్కలు చెక్కలు చేయడానికి కారణమైంది. మనలోనే మనకు తగువులు పెట్టి దేశాన్ని చీల్చి పాతరేసింది బ్రిటిష్ రాజ్. అందరూ ఒకటే అన్న భావన లేకుండా చేయడంతోనే అసలు సమస్య వస్తోంది. దేశంలో ఎప్పుడు అఖండ భారత్ వాదన వినిపించినా భారతీయుల హృదయాలు ఉప్పొంగుతాయి. తాజాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లను అఖండ భారత్ ఈవెంట్ కోసం పిలుస్తుండటంతో ఆ పని ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్న చర్చ కంటే మనందరం ఒకటే, కలుసుంటే పోలా అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్లకు ఆహ్వానాలు పంపడంతో ఆ స్ఫూర్తి మరోసారి రగులుతోంది. ఉపఖండంలోని దేశాలతో పాటుగా మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం, సౌత్ వెస్ట్ ఆసియా దేశాలను కార్యక్రమానికి ఆహ్వానించడంతో పెద్దన్నగా భారత్ తన మునుపటి భావన రేకెత్తేందుకు కారణమైంది. భారత వాతావరణ శాఖ IMD 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అఖండ భారత్ సెమినార్లో పాల్గొనేందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో సహా పొరుగు దేశాలను ఇండియా ఆహ్వానించింది. భిన్నాభిప్రాయాలను పక్కనబెట్టి భారత ఉపఖండ ఐకమత్యాన్ని స్మరణకు తెచ్చుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందిందని పాకిస్తాన్ వ్యాఖ్యానించగా గిల్లి కజ్జాలతో రచ్చ చేసుకుంటున్న బంగ్లాదేశ్ ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. పాకిస్తానే వస్తున్నప్పుడు బంగ్లాదేశ్ రాకుండా ఎక్కడికి పోతుందనుకోవాలి. ఈ కార్యక్రమానికి బంగ్లా హాజరైతే ఇదో చారిత్రాత్మక ఘట్టమవుతుంది. IMD ఏర్పాటు రోజుల్లో అఖండ భారత్ భాగమైన అన్ని దేశాల అధికారులను ఈ వేడుకలకు పిలవాలని నిర్ణయించినట్టు వాతావరణ శాఖకు చెందిన ముఖ్య అధికారి తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ శాఖలు సైతం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు ₹150 స్మారక నాణెం విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి భారతీయుల్లో అఖండ భారత జ్వాల రగిలించేందుకు రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా శకటాన్ని ప్రదర్శించేందుకు హోంశాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. భారత వాతావరణ శాఖను జనవరి 15, 1875న స్థాపించారు. వాతావరణ పరిశీలనా కేంద్రాలు చాలా ముందుగానే ఏర్పాటు చేశారు. మొదటి వాతావరణ పరిశీలనా కేంద్రాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. కల్కతా అబ్జర్వేటరీ 1785లో,
మద్రాస్ అబ్జర్వేటరీ 1796లో, బాంబే అబ్జర్వేటరీ 1826లో ప్రారంభం కాగా 19వ శతాబ్దం ప్రారంభంలో భారత ఉపఖండం అంతటా మరెన్నో సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. 1864లో కలకత్తాను తుఫాను సర్వనాశనం చేయటంతో ఐఎండీ అవసరాన్ని నాడు గుర్తించారు. 1875లో ఉనికిలోకి తెచ్చారు. ఆ తర్వాత 1866, 1871లో 2 సార్లు రుతుపవనాలు వైఫల్యం కావటంతో బెంగాల్ అంతటా కరువుకు కారణమైంది. దీంతో వాతావరణ డేటా విశ్లేషణ అవసరమని బ్రిటిష్ పాలకులు నిర్ణయించి ఐఎండీ ఏర్పాటు చేశారు. వాతావరణ పరిశీలనల సేకరణ, విశ్లేషణ ఒకే వేదికపైకి తెచ్చారు. దీంతో భారత వాతావరణ శాఖ ఏర్పాటైంది. 1875లో ప్రారంభమైనప్పటి నుంచి ఐఎండీ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండగా 1905లో సిమ్లాకు తరలించారు. ఆ తర్వాత 1928లో పూణేకు తెచ్చిన చివరకు 1944లో న్యూఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి దేశంలోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఐఎండీ తన పంథాను కొనసాగిస్తూ వస్తోంది. ఆసియా దేశాలకు సైతం ఎప్పటికప్పుడు వాతావరణంలో జరుగుతున్న మార్పులను అందిస్తూ ఆయా దేశాలు ఐఎండీ మీద ఆధారపడి మనుగడ సాగించేలా చేయగలిగింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఐఎండీ కమ్యూనికేషన్ పరిశోధనలో ప్రపంచ దేశాలకు దీటుగా మేటి సంస్థగా నిలిచింది. నాటి టెలిగ్రామ్ యుగంలో ఐఎండీ టెలిగ్రామ్ పద్ధతిలో ప్రజలకు వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను చేరవేసేది. కంప్యూటర్ రాకతో ఆ వ్యవస్థ అంతా పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ వినియోగంలోనూ ప్రపంచ దేశాలకు దీటుగా మేటి సంస్థగా ఐఎండీ ఆవిర్భవించడంతో అఖండ భారతావని దేశాలుగా విడిపోయినా తన మార్గదర్శకత్వాన్ని, లీడర్షిప్ క్వాలిటీని వదులుకోలేదు. వాతావరణ పరిశోధన కోసం తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ను అందుబాటులో చేసుకునేలా తనను తాను మలుచుకుంది. భారతదేశ అంతరిక్ష సంస్థ, పరిశోధనా సంస్థ ఇస్రో స్థాపన తర్వాత ఇన్సాట్ ప్రయోగంతో ఐఎండీ తన ఖచ్చితత్వానికి మరింత గుర్తింపు పొందింది. రౌండ్ ది క్లాక్ వాతావరణ వివరాల పర్యవేక్షణ, తుఫాను హెచ్చరికలను అందిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆవిర్భవించింది. ఇదంతా మన చరిత్ర, ఇండియాను అఖండ భారత్గా నిలిపేందుకు వచ్చిన అవకాశం. అందుకోసమే ఇటీవల కొత్త పార్లమెంటు భవనంలోని అఖండ భారత్ చిత్రపటం సైతం మనందరిలో ఒక స్ఫూర్తి రగిలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో కళ్లకు కట్టింది. ఇటు దేశంలోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు అంతర్జాతీయంగానూ మన ఆలోచన శక్తిని అందించింది. భారతదేశం తన ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంతో పాటుగా సంస్కృతి విస్తరించడాన్ని మరవదన్న భావనను కలిగించింది. సంఘర్షణ వీడి శాంతి విరాజిల్లాలన్న కొత్త తరం ఆలోచన విధానానికి కొత్త పార్లమెంటు వేదికైంది. భారతదేశ సైనిక బలం ఇతరులను ఓడించటం కోసం కాదు, మన సరిహద్దులను సురక్షితంగా ఉంచటం కోసం, దేశ ప్రజలు శాంతి సౌభ్రాతృత్వంతో ఎదగడం కోసం. కొత్త పార్లమెంటు భవనం ప్రజాస్వామ్యం మరింత అర్థవంతంగా ఉండాలనే యువ భారత్ ఆకాంక్షను సెంగోల్ ప్రదర్శన ద్వారా తేటతెల్లం చేసింది. సెంగోల్ గురించి మాట్లాడిన ప్రతి సందర్భం ధర్మానికి, న్యాయానికి చిహ్నమని గుర్తుంచుకోవాలి. దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలనే భావన చట్టసభ సభ్యులకు గుర్తు చేస్తోందని మరువరాదు. నేడు దేశ అవసరాల కోసం ప్రాజెక్టులను, నదుల అనుసంధానం చేసినట్టుగా ఇండియాను తేలికగా తమ చెప్పు చేతల్లో పాలించుకునేందుకు బ్రిటిష్ పాలకులు తెచ్చిన డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ అఖండ భారత్ ఆలోచనను చిదిమేసింది. బ్రిటిష్ పాలకులు డిజైన్ల కారణంగా భారత భూమి ముక్కలైపోయింది. వాస్తవానికి అఖండ భారత్ మన సైనికుల సైనిక పరాక్రమంతో నిర్మించడం జరిగింది. కానీ అది దేశం ఏకీకరణ, ఐక్యతకు సైన్యాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. మారుతున్న ప్రపంచంలో యుద్ధాల అవసరం ఉండదనే ఊహతో బలమైన మిలిటరీ అవసరాన్ని నాడు విస్మరించారు. 1962లో భారత్పై చైనా చేసిన యుద్ధం ఈ అపోహను చిన్నాభిన్నం చేసింది. బ్రిటిషర్లు ఇండియాలో తమ అస్తిత్వాన్ని పెంచుకునేందుకు చేసిన కుట్రలకు బలైంది. నాడు ఇండియా, అఖండ భారత్లో ఎన్నో దేశాలున్నాయి. 1857కు తిరిగి వెళ్తే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు భారతదేశం మొదటి స్వాతంత్ర యుద్ధం అఖండ భారత భౌగోళికం విశ్వరూపాన్ని చూపించింది. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, టిబెట్ భూభాగాలతో భారతీయులు బ్రిటిషర్లపై పోరాటం చేశారు. 1857 యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యం విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసింది. 1947లో భారతదేశాన్ని వీడిపోవడానికి పునాదులు వేసింది. బ్రిటిష్ వారు పెద్ద భారతదేశాన్ని చిన్న దేశాలుగా విభజించి సఫలమయ్యారు. 1876లో ఆఫ్ఘనిస్తాన్, 1906లో భూటాన్, 1935లో శ్రీలంక, 1947లో పాకిస్తాన్
అఖండ్ భారత్ నుంచి విడిపోగా 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటైంది. టిబెట్ కూడా భారతదేశంలో భాగమేనని చాలా మందికి తెలియకపోవడం విడ్డూరం. ఈ భూభాగాలు ఒకప్పుడు అఖండ భారత్ రాజకీయ సెటప్లో భాగాలన్నది గుర్తుంచుకోవాలి. సాంస్కృతికంగా హిందూ సంస్కృతి, నాగరికతతో ముడిపడి ఉన్న నేపాల్ భారతదేశంతో గుర్తింపు పొందింది. ఆగ్నేయాసియాలోని మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలు రామాయణం, మహాభారతాలలో ప్రతిబింబించే సంప్రదాయాలను నేటికి స్మరించుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ కూడా భారతదేశ ఆర్యవతనంలో భాగాలు. ఏదైనా హిందూ మతపరమైన వేడుకల్లో మనం తరచుగా వినే సంస్కృత పదబంధం జంబూద్వీపే భరతఖండే అని స్పష్టంగా ఉండటాన్ని గుర్తుంచుకోవాలి. ఆ సంకల్పాన్ని హిందువులకు మన పండితులు గుర్తు చేస్తూ ఉంటారు. సంకల్పాన్ని తీసుకునే ముందు తప్పక భారతదేశాన్ని జంబూద్వీపమైన పెద్ద భూభాగంలో భాగంగా గుర్తిస్తారు. భారతదేశం ఆర్యవతనం అని పిలిచే పెద్ద ప్రాంతాన్ని వర్ణించే జంబూద్వీప పరిధిలోకి వస్తోంది. అయితే ఈ విషయాన్ని, సనాతన ధర్మాన్ని పాటించేవారు ఇలాంటి గుర్తింపును కోరుకోకపోయినా మన సంస్కృతిని ఎన్నడూ వదులుకోలేదు. సైనికంగా, ఆర్థికంగా ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా ఇప్పుడు సగర్వంగా నిలుస్తోంది. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దేశాలతో ఆర్థిక సహకారం ఇంటాక్ట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం కారణంగా సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సఫలం కావటం లేదు. ఈ సందర్భంలో భారతదేశం ఒకప్పుడు అఖండ భారత్లో భాగమైన దేశాలతో తన ప్రభావాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్థిక, సాంకేతిక శక్తిని ఉపయోగించి ఈ దేశాలలో పరపతి పెంచుకోవడం ఎంతో అవసరం. పలు దేశాలు ఏకం కావడానికి ఒక ఆధారం, చారిత్రక సంబంధం ఉండాలి. అది కేవలం గత సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తుంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. భారతదేశం ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తప్ప అఖండ భారత్కు ఎటువంటి సైనిక రూపకల్పన లేదు. పాకిస్తాన్, చైనాతో సరిహద్దు సమస్యలను, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాలక్రమేణా ఇవి పరిష్కారం అవుతాయని భావించాలి. అందుకు ఇండియా సైనికంగానూ, ఆర్థికంగానూ పటిష్టంగా ఉండాలి. చైనా తర్వాత ఇండియా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సాహసోపేతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధర్మం భారతదేశం వాదనను రుజువు చేస్తుంటుంది. ప్రాదేశిక సమగ్రత కోసం దాని ఆకాంక్షను సమర్థిస్తుంది. ప్రాంతీయవాదం రోజుకోలా ఉన్నా ఒకే భావజాలం మనందరినీ ఏకం చేస్తుంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఎన్నటికీ మన రక్షణకు రావు. ఉక్రెయిన్ సంక్షోభం మొత్తం పశ్చిమ యూరప్ దేశాల చేతగానితనాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత నుంచి ఎంతగా ఇండియాను రెచ్చగొట్టినా పెద్దన్న పాత్రను పోషిస్తూనే ఉంది. సీమాంతర ఉగ్రవాదం ద్వారా సహజ మిత్రులుగా ఎలా ఉంటారన్న భావన కలిగించింది. కానీ ఎన్నడూ వేరుగా చూడలేదు. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా దూకుడు భవిష్యత్ భారతాన్ని సన్నద్ధం చేయాలి. ఆ కోణంలో అఖండ భారత్లో సద్భావనను వ్యాప్తి చేయడానికి ధర్మాన్ని ఉపయోగించాలని చట్టసభల సభ్యులందరికీ ఒక జ్ఞాపకంగా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటులో ప్రదర్శించిన చిత్రాన్ని గుర్తుంచుకోవాలి. అఖండ భారత్ చిత్రాన్ని స్మరించుకోవాలి. నరేంద్ర మోడీ నైబర్ ఫస్ట్ పాలసీ, పొరుగువారే ముఖ్యమన్న భావనను గుర్తెరగాలి. 2014లో తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఆయా దేశాల అధినేతలతో సంబంధాలు నెరిపారు. చారిత్రక కారణాలు మరియు మతపరమైన ఆకాంక్షలు అఖండ భారత్ను విభజించాయి. రేపటి చారిత్రక కారణాలు ప్రజలను పునరాలోచించి ఒకప్పుడు గొప్ప నాగరికతలో భాగమైన ధర్మాన్ని గ్రహించేలా కంపల్షన్ క్రియేట్ చేయాలి. సంపన్న పశ్చిమ జర్మనీ, దరిద్రమైన తూర్పు జర్మనీ, రెండు విభిన్న భావజాలంతో విడిపోయిన ఒకే మూలం కలిగిన రెండు దేశాలను బెర్లిన్ గోడను కూల్చేయడంతో 1990లో ఏకమైన చరిత్రను మరవరాదు. భారతదేశ చరిత్రను 100 సంవత్సరాలు, 500 ఏళ్ల ఘటనలతో పోల్చరాదు. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకదానికి చెందినవారమన్న విషయాన్ని ఎప్పుడూ గ్రహించాలి. ప్రకృతిని ప్రేమిస్తూ, సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఇండియా ముందుకు సాగుతోంది. పాలన మన ధర్మం ద్వారా సాగుతోంది కానీ మతం ద్వారా కాదు. మనల్ని రక్షించిన పాత విలువలను మనం గుర్తుంచుకోవాలి, గౌరవించాలి. సనాతన సంప్రదాయం అన్నింటినీ కలుపుకొని మానవీయ విలువలతో సాగాలి. హిందువులు ఏ విశ్వాసానికి వ్యతిరేకం కాదన్నది పొరుగు దేశాలకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తన అస్తిత్వాన్ని తిరిగి కాపాడుకునేలా అడుగులు వేయాలి. ఇదే భావనను గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తావించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, నేటి యువతరం వృద్ధులు కాకముందే అఖండ భారత్, అవిభాజ్య భారతదేశం కల సాకారం అవుతుంది.
సాకారమవుతుందని అన్నారు. అఖండ భారత్ ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేనన్న ఆయన దానికోసం పనిచేస్తుంటే ఖచ్చితంగా సాకారమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం నుంచి విడిపోయిన పలు దేశాల్లో తప్పన్న భావన నెలకొందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారందరూ తిరిగి ఇండియాలో భాగమైతే బాగుండన్న భావనకు వచ్చారన్న అభిప్రాయాన్ని ఆయన గతంలో వ్యక్తం చేశారు. భారతదేశంలో విలీనం కావడానికి వారు మ్యాప్లోని గీతలను చెరిపివేయాలని వారు భావిస్తున్నారన్నారు. ప్రపంచానికి భారతావని నాయకత్వం వహించాలన్న 150 కోట్ల మంది భారతీయుల కల నిజం కావాలి. భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని 145 కోట్ల మంది భారతీయులందరూ భావిస్తూనే ఉంటారు. ఆ స్వప్నంలో నుంచి వచ్చిందే అఖండ భారతావని ఆలోచన. అఖండ భారతావని పేరు చెప్పినప్పుడల్లా భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది. నాడు బ్రిటిష్ పాలకులు చేసిన విధ్వంసం నేటికి కళ్లకు కనిపిస్తూనే ఉంది. అఖండ భారతావని ఎప్పుడు సాకారమవుతుందా, ఎప్పుడు అఖండ భారతావనిలో మీసం మెలేద్దామా అని భారతీయులు సగర్వంగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఒక అరుదైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం కోసం భారత వాతావరణ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం న భూతో న భవిష్యత్ అని చెప్పాలి. మరోసారి భారత ప్రజల అఖండ స్వప్నాన్ని కళ్ల ముందు ప్రధాని నరేంద్ర మోడీ తెస్తారన్న విశ్వాసం కూడా భారతీయుల్లో ఉంది. మూడోసారి అధికారం చేపట్టడంతో ఆయన ఈసారి ఆ కల గురించి ఫోకస్ చేస్తారన్న విశ్వాసం పలువురిలో ఉంది. బ్రిటిష్ పాలకుల విభజించు పాలన సిద్ధాంతంతో వేరుపడ్డ అన్ని దేశాలు కూడా కలిసే రోజు రావచ్చు. ప్రపంచ దేశాలను భారత్ మరోసారి శాసించే అవకాశమూ లభించవచ్చు. కులమతాల ప్రస్తావన లేకుండా భారతావని ఏకమైతే ప్రపంచానికి మరోసారి ఇండియా దిక్సూచిగా మారొచ్చు. 1857కు ముందు ఉన్న అఖండ భారత్ కాన్సెప్ట్ నేటికి ఏనాటికి నిలిచే ఉంటుంది.